సోషలిస్ట్ కమ్యూనిస్టు పీతామహుడు కార్ల్ మార్క్స్ అని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ అన్నారు. కష్టాల కొరిమిలో కాలిన జీవితం, శ్రామిక జనచైతన్యమే తన ధ్యేయం. సోషలిస్ట్ కమ్యూనిస్టు పీతామహుడు కార్ల్ మార్క్స్ అని తెలిపారు. సోషలిస్టు కమ్యూనిస్టు పితామహుడు కార్ల్ మార్క్స్ అని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ అన్నారు. కష్టాల కొలిమిలో కాలిన జీవితం, శ్రామిక జన చైతన్యమే తన ధ్యేయం. సోషలిస్టు కమ్యూనిస్టు పితామహుడు కార్ల్ మార్క్స్ అని తెలిపారు. కార్ల్ మార్క్స్ జయంతి సందర్భంగా సోమవారం నాడు చౌటుప్పల్ మున్సిపాలిటీలోని కందాల రంగారెడ్డి స్మారక భవనంలో సిపిఎం పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ కమిటీ కార్యదర్శి గోషిక కరుణాకర్ అధ్యక్షతన మార్క్స్ జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జహంగీర్ మాట్లాడుతూ సమాజ స్థాపన కోసం కృషి చేసిన సిద్ధాంతకర్త కార్ల్ మార్క్స్ అని అన్నారు. జర్మన్ శాస్త్రవేత్త, తత్వవేత్త, ఆర్థికవేత్త, సామాజికవేత్త, పాత్రికేయుడు, సోషలిస్టు విప్లవకారుడు కార్ల్ మార్క్స్ అని అన్నారు. సమాజం, ఆర్థిక శాస్త్రం, మార్క్సిజం ప్రధానంగా రాజకీయాల వంటి వాటిపై మార్క్స్ సిద్ధాంతాలను కలగలిపి మార్క్సిజంగా పిలుస్తున్నారన్నారు. మార్క్సిజం ప్రధానంగా మానవ సమాజాలు, వర్గ పోరాటాల ద్వారా అభివృద్ధి చెందాయని అన్నారు. మార్క్స్ కార్మిక వర్గ పెట్టుబడిదారీ వ్యవస్థలను కూలదోసి సామాజిక ఆర్థిక విముక్తి తీసుకొచ్చేందుకు సంఘటితంగా విప్లవ చర్య చేపట్టాలని వాదిస్తూ క్రియాశీలకంగా దాని ఆచరణ కోసం పోరాడారని అన్నారు. మార్క్సిస్టు మేధావి, కార్మిక వర్గ సిద్ధాంతకర్త కామ్రేడ్ కార్ల్ మార్క్స్ జయంతి నిర్వహించుకోవడం, అతని ఆశయ సాధన కోసం మనందరం కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, బూర్గు కృష్ణారెడ్డి, గోషిక కరుణాకర్, రాగిరి కృష్ణయ్య, నాయకులు బొజ్జ బాలయ్య, బత్తుల దాసు, ఉష్కాగుల సీను, బొడ్డు రాజు, బోయ యాదయ్య, ఎండి ఖయ్యూం, బావన్నపల్లి స్వామి, కందగడ్ల ఆనంద్, కల్వకుంట్ల శివ, సప్పిడి శ్రీనివాసరెడ్డి, బత్తుల రమేష, బత్తుల జయమ్మ, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు. 1818 ఈరోజు మే 5వ తేదీ నాడు వారు పుట్టారు. 1883లో చనిపోయారు. జర్మన్ శాస్త్రవేత్త. జర్మన్లో అంటే ఆయన జీవితం అంతా కూడా మంచి ఉన్నతమైనటువంటి కుటుంబం. కానీ తన ఆలోచన ఏమిటంటే ఈ దోపిడీ జరుగుతుంది ఈ సమాజంలో, ప్రపంచంలో. ఈ శ్రమ దోపిడీ జరుగుతున్నప్పుడు నా వంతు నేనేం ప్రయత్నం చేయాలని ఆలోచనతో శ్రమ దోపిడీకి మూలం ఏమిటి అని ఆలోచన చేస్తే ఈ మూలాలను చిన్న వెతుకుంటూ పోతే పెట్టుబడిదారు సమాజం, పెట్టుబడిదారుడు కూలీని, కార్మికుడిని ఏ రకంగా మోసం చేస్తున్నాడు అనే అన్ని కోణాల నుంచి ఆలోచన చేసినప్పుడు ఈ మూలము చివరికి పెట్టుబడిదారుడి మీద పేదవాడు తిరగబడకుండా ఉండడం కోసము దేవుడు అనేటువంటి విషయాన్ని కూడా తీసుకొచ్చి శ్రమ దోపిడికి దేవుని కూడా వాడుకుంటున్నాడు అని ఆలోచన చేసి తాను ముందుగా ప్రపంచాన్ని అధ్యయనం చేసి, చాలా గొప్ప విషయం ఏంటంటే ప్రపంచాన్ని అసలు ప్రపంచం ఎలా పుట్టింది, అసలు భూమి మీదే మొక్కలు ఎలా పుట్టినాయి, మనిషి ఎలా పుట్టిండు అని ముందు దీన్ని స్టడీ చేసి అనేక గ్రంథాలు చదివి జీవితం అంతా చదివి ఉంటాయి. చాలామంది ఏంటంటే తమ కుటుంబం కోసం జీవితాన్ని ఖర్చు పెట్టారు, కానీ తను చేసింది ఏంటంటే ప్రపంచం కోసం తను చదవాలనుకుంటూ చదివాడు. చదివి తను చెప్పింది ఏమిటంటే ఈ ప్రపంచం అనేది ఎవడు సృష్టించింది కాదు, ఈ ప్రపంచం అనేది ఇది యథావిధిగా ఏర్పడ్డది తప్ప దీని వెనకాల దేవుడు దైవం ఎవడు అనేది లేదు అని చాలా క్లియర్గా చెప్పింది. అందుకే దేవుని పేరు చెప్పి మోసం చేస్తున్నారు, దేవుని పేరు చెప్పి దోపిడీ చేస్తున్నారు. ఇదంతా అబద్ధము. ఇదంతా మనిషి యొక్క శ్రమ వల్ల ఉద్భవించినది. మనిషి యొక్క శ్రమే కీలకమైనటువంటి చాలా గొప్పగా చేశారు. అందుకే మానవ శ్రమ ఎప్పుడు వరదిల్లాలి, మానవ శ్రమకు తగిన ఫలితం ఉండాలని మనకు చెప్పాడు. అందుకే మార్క్స్ తను రాసినటువంటి అనేక గ్రంథాలు చాలా గొప్ప గ్రంథాలు రాస్తూ తాను ఒక మాట ఏం చెప్పాడు. ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు, ఒక కార్మికుడు పనిచేస్తున్నప్పుడు అతనికి ఇస్తున్నటువంటి జీతము కేవలం అతని శ్రమ విలువ గట్టిస్తున్నాడు తప్ప, కానీ తను ఆ కంపెనీలో 40 ఏళ్ళు 50 ఏళ్ళు తన జీవితం అంతా అలా పనిచేస్తున్నాడు కదా, మన తన జీవితాన్ని ఖర్చుకు ఏం కట్టిస్తున్నాడు అని అంటాడు.
అంటే తన లైఫ్ అంతా కంపెనీలో పోతుంది, కేవలం తాను కష్టం చేసినందుకు మాత్రమే కట్టిస్తున్నాడు. అలాగే కష్టానికి 10 రెట్లు 100 రెట్లు యొక్క సంపద పోగవుతుంది. ఆ పోగైన సంపదలో కూడా కార్మికుని వాటా ఉన్నదని అంటాడు. కాబట్టి అందులో ఆ వాటా కూడా ఇవ్వమని అడుగుతాడు. ఆడ పంచాయతీ వచ్చింది అంటే ఒక కార్మికుడు 100 రూపాయలు ఉత్పత్తి చేస్తే 10 రూపాయలు జీతం ఇస్తారు. 90 రూపాయలు యజమాని యంత్రాల ఖర్చు కావచ్చు, అరుగుదల కావచ్చు, ఇంకా కరెంటు కావచ్చు, అన్ని తీసేసినా ఇంకొక 50 శాతం మిగులుతున్నాయి. ఆ 50 ఈయనకి ఏమి ఇస్తామంటాడు. ఆడ మండి పెట్టుబడిదారు. అందుకే వాస్తవమే కదా, శ్రమ, మనిషి శ్రమ లేకుంటే ప్రపంచం. అందుకే శ్రమకు తగ్గ ఫలితం ఉండాలి. దోపిడీ వ్యవస్థ పోవాలి, ఈ దోపిడీ వ్యవస్థ పోవాలి, సోషలిజం రావాలి, కమ్యూనిస్టు వ్యవస్థలోనే అందరికీ సమానమైనటువంటి పరిస్థితి ఉంటుంది అని గొప్పగా చెప్పాడు. కానీ తన జీవితంలో అనేక కష్టాలు అనుభవించాడు. అర్థం చెప్పాలంటే మామూలు కష్టం కాదు. ఆయనకు వచ్చిన కష్టం ఎవరికి రావు. అంత మళ్ళీ ఆయన